వెల్కమ్ టు రోషన్ ఫిల్మ్స్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రూల్ మూవీ ఈరోజు విడుదలైంది. పుష్ప పార్ట్ 1 లో సిండికేట్ లీడర్ గా ఎలా ఎదిగాడు, బన్వర్ సింగ్ తో వైరం ఏంటి, ఆ గొడవ పార్ట్ 2 కు ఎలా లీడ్ చేశారు అనేది పార్ట్ 2 లో చూపించారు. మరి పార్ట్ 2 స్టోరీ ఏంటో తెలుసుకుందాం. పుష్ప 2 స్టోరీ విషయానికి వస్తే పుష్పరాజ్ భార్య శ్రీవల్లి సీఎం తో ఫోటో దిగమని చెప్పి భర్తను అడిగింది. పుష్పరాజ్ సీఎం దగ్గర ఫోటో అడిగితే సీఎం మాత్రం ఒక స్మగ్లర్ తో నేను ఫోటో ఇవ్వనని చెప్పేసి ఇవ్వనంటాడు. దానికి పుష్పరాజ్ ఇగో హర్ట్ అయ్యి సీఎం ని మార్చేసాడు. తర్వాత ఏం జరిగింది స్టోరీ అనమాట. ఈ పుష్ప స్టోరీ మొత్తం స్మగ్లింగ్ మీద జరిగింది. ఇతను పుష్ప 2 వచ్చరికి సిండికేట్ కి లీడర్ అయిన తర్వాత అతను పాలిటిక్స్ సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ కి వెళ్ళిపోయాడు. పుష్ప 2 పార్ట్ మొత్తం పాలిటిక్స్ కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి అతను పాలిటిక్స్ అతను ఎలా లీడ్ చేసాడు, ఎలా రూల్ చేసాడు అనేది కాన్సెప్ట్ గా పెట్టుకేసుకున్నాడు. ఇంకా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పుష్పలో ఏంటంటే అతనికి ఇంటి పేరు శ్రీవల్లితో మ్యారేజ్ అయినా కానీ ఇంటి పేరు మాత్రం రాదు. లవ్ లో సక్సెస్ అయ్యాడు కానీ ఇంటి పేరు మాత్రం మదర్ ఒక ప్రాబ్లం మాత్రం ఇంకా రాలేదన్నమాట. పుష్ప 2 కూర్చోలకే ఆ ఇంటి పేరు కూడా అతను తెచ్చుకున్నాడు. వాళ్ళ అన్నే వచ్చి ఎలా ఇచ్చాడు అనే కాన్సెప్ట్ మొత్తం మనకు సెకండ్ హాఫ్ మొత్తం ఇది కంప్లీట్ గా పుష్ప 2 స్టోరీ. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే, సుకుమార్ గారు ఈ సినిమా విషయం వస్తే ఆయన బలం వచ్చేది రైటింగ్ అనేది. డైరెక్షన్ అనేది అతను బాగా చేసినా కానీ అతను రైటింగ్ మాత్రం ఎప్పుడైనా ప్రతి సినిమా బలం అనేది రైటింగ్. ఈ సినిమాలో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇతనికి పుష్పకి సర్నేమ్ అనేది లేదు. అతను ఫస్ట్ పార్ట్ మొత్తం. సెకండ్ హాఫ్ లో సర్నేమ్ అనేది ఎలా వచ్చింది, అతను అజయ్ వాళ్ళు ఎలా ఫ్యామిలీ మెంబర్ తీసుకున్నారు, ఎలాగా అతను మెంబర్ గా కలుపుకున్నాడు అనేది పాయింట్ మీద సినిమా తీసుకున్నాడు. మెయిన్ ప్లాట్ అదే. ఈ షకావత్ ఈ మిగతా స్మగ్లింగ్ అని అన్ని సప్లాట్ లాగా సపరేట్ స్టోరీ అయ్యింది. అదేంటంటే ప్రొఫెషనల్ గా ఎదిగేది అయ్యేది. కానీ ఇది మాత్రం ఫ్యామిలీ పరంగా ఇది అతనికి ఎక్కువ బాధాకరం. డబ్బు కూడా అతను ఇష్టపడలేదు. ఏంటంటే ఫ్యామిలీకి ఒక సర్నేమ్ కావాలనుకున్నాడు. ఆ సర్నేమ్ ఇచ్చే సిరీస్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, ఆ సీక్వెన్స్ అనేది నాకు బాగా అనిపించింది ఈ సినిమాలో. ఆ అమ్మాయిని వాళ్ళ అజయ్ కూతురు కిడ్నాప్ చేయడం, ఆ సీక్వెన్స్ ని ఇతను హీరో కాపాడడం గానీ. ఫస్ట్ పార్ట్ లో మనకి తల్లి బాధపడే తల్లి పుష్ప అజయ్ వాళ్ళు బాల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా అతను ఎగతాలు చేస్తున్నారు. కానీ ఆ సీక్వెన్స్ ని ఈ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ చేశాడు. అంటే మనకు ఓవరాల్ గా పుష్ప అచీవ్మెంట్ అనేది స్మగ్లింగ్ కి కింగ్ అవడం కాదు, యాక్చువల్ గా ఆయనకు అంటే ఆయనకు లేని ఇంటి పేరును గౌరవంగా ఆయనకు మళ్ళీ తెచ్చుకోవడం అనేది ఆయన ఉద్దేశం, మెయిన్ ఆయన లక్ష్యం. అదే స్టోరీ. మ్యూజిక్ అండ్ బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ అండ్ శామ్ సిఎస్ కొంత భాగం ఇచ్చారని విన్నాము. వాటి గురించి చెప్పాలంటే సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం పుష్ప సాంగ్ ఉంది, పుష్ప సాంగ్ అది బాగుంది. తర్వాత ఫీలింగ్స్ వస్తుంది, ఫీలింగ్స్ సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అన్ని బాగానే ఉంది. సాంగ్స్ 4 సాంగ్స్ సూసేకి ఒకటి అన్ని బాగుంది. తీయడం కూడా చాలా బాగా తీశారు. బీజిఎం విషయానికి వస్తే ఆ గంగం జాతరలో సాంగ్ లో అల్లు అర్జున్ వేసే డాన్స్ అక్కడ మాత్రం బీజిఎం మాత్రం చాలా బాగుంది. సెంటిమెంట్స్ మ్యూజిక్ దగ్గర ఆల్రెడీ పుష్పాలో వాడింది అదే సీక్వెన్స్ పెట్టాడు అంతే. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్, ఫైట్ సీన్ మాత్రం, యాక్షన్ సీన్ లో మాత్రం బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. ఓకే, ఓవరాల్ గా సాంగ్స్ బీజిఎం అయితే అదిరిపోయిందని చెప్తున్నాం, అంతే కదా? రైట్. ఇక పుష్ప 2 యాక్టర్స్ విషయానికి వస్తే పుష్పరాజ్, అల్లు అర్జున్, రష్మిక మందన్న అండ్ ఫాఫా వారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే, అల్లు అర్జున్ పుష్పతో పోల్చుకుంటే ఇది అల్లు అర్జున్ 2.4 అనిపించింది. అద్భుతంగా చేశాడు సీన్స్ లో యాక్టింగ్. అసలు ఎక్కడ కూడా ఆ గంగం జాతర సీన్ లో డాన్స్ గానీ, పక్క అంత ఎమోషన్ యాక్షన్ సీన్ లో అంత ఎమోషన్ పండిస్తూ పక్కన ఫ్యామిలీ సీన్స్ లో గానీ, సెంటిమెంట్ దగ్గర గానీ చాలా అద్భుతంగా చేశాడు. చివరి క్లైమాక్స్ ఫైట్ మాత్రం అది చాలా కష్టమైన ఫైట్. బాడీ తోటి మూవ్మెంట్స్ ఇచ్చుకుంటూ ఫైట్ చేసేంత చేతులతో కట్టేస్తే అసలు ఆ ఫైట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఫిష్ ఫైట్ అనొచ్చేమో, ఫిష్ ఫైట్ అనొచ్చు, చేతులు కాలు కట్టేసి ఉన్నారు కాబట్టి. అవును, అల్లు అర్జున్ కష్టం మొత్తం సినిమాలో యాక్షన్ సీన్ లో గానీ, ఇంకా కొన్ని పవర్ఫుల్ సీన్స్ లో ఎప్పుడు ఈ పెట్టుకొని చేసినట్టుగా మెప్పించాడు. అంత కనబడింది అనమాట. పుష్పరాజ్ మాత్రం కనిపించాడు. పుష్పరాజ్ కనబడ్డాడు. అంటే అల్లు అర్జున్ మంచి గొప్ప యాక్టర్, అది పక్క అందరికి ప్రూవ్డ్. అది దీన్ని అతను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అదే మీరు ఫస్ట్ అన్నట్టు అల్లు అర్జున్ 2.0. నెక్స్ట్ శ్రీవల్లి, మన రష్మిక మందన అమ్మాయి క్యారెక్టర్ చాలా ఉంది ఈ సినిమాలో. పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి, వీళ్ళిద్దరి మధ్య ఒక పుష్పరాజు ఒక శ్రీవల్లి మాట ఏంటాడు, శ్రీవల్లి దగ్గర తగ్గుతాడని చెప్పేసి ఆ సీన్ లో చూపించాడు. శ్రీవల్లి కూడా ఆమెకున్న యాక్టింగ్ సీన్స్ లో గానీ అంత బాగా అనిపించింది. ఆ రొమాన్స్ సీన్ లో గానీ, తర్వాత చాలా ఇంటెన్సివ్ ఉన్నాయి కదా సీన్స్ కూడా, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా ఇంటెన్సివ్ ఉన్నాయి. ఇక గంగమ్మ జాతరలో ఆ సీన్
అవును. అజయ్తో ఉండే సీన్ వాళ్ళకి చెప్పే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నెక్స్ట్ మన బన్వర్ సింగ్ షెకావత్. పాజ్లో బెస్ట్ యాక్టర్, కానీ కొంచెం కామిక్ వేలో వెళ్ళిపోయి నడిపించింది. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ని జస్ట్ అదేందో కామిక్ రోల్ అనిపించలేదు, కొంచెం సీన్స్ లో పన్నట్టుగా అనిపించలేదు. అది ఆయన బెస్ట్ యాక్టర్ ఆయన క్యారెక్టర్ గ్రాఫ్ ఒకటి అది కొంచెం పర్ఫెక్ట్ లేదనిపించింది. బెస్ట్ యాక్టర్ ఆయన సీన్ మాత్రం ఆయన స్టైల్లో మెప్పించాడు. సీన్స్ పన్నట్టుగా అనిపించింది. ఇంకా జగపతి బాబు ఉన్నారు, మన రావు రమేష్, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే. అజయ్ ఎమోషనల్ అది చాలా బాగా చేశాడు కదా. క్లైమాక్స్ వచ్చేసి క్లైమాక్స్ చాలా బాగుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ వస్తే కెమెరామెన్ మన కూబా అద్భుతంగా వర్క్ చేశారు, అద్భుతం అనిపించింది. ఇక ఫైట్స్ చాలా స్పెషల్ కదా ఇందులో ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ జపాన్ ఫైట్ బాగుంది. గంగమ్మ జాతర ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మాత్రం మనం ఫిష్ ఫైట్ అన్నాం బాగుంది. ఆ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కానీ అన్ని వాళ్ళ చేజింగ్ లో ఉన్నాయి కదా. పాజలు చందన స్మగ్లింగ్ చేసిన చేజింగ్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా బాగున్నాయి. కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. ఇక ఫైనల్ గా పుష్ప ది రూల్ గురించి చెప్పాలంటే పుష్ప అంత నాకైతే అనిపించలేదు, కానీ కొన్ని సీన్స్ లో ఆ షెకావత్ సీన్స్ కానీ ఆ సీన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ ఇతను పర్సనల్ అయిపోయింది, పర్సనల్ ఆనర్ మాత్రం చాలా బాగా చూపించాడు. అతనికి సర్నేమ్ తెప్పించుకునే విధానం గానీ, ఫ్యామిలీలు కలుపుకునే విధానం గానీ, ఆ సీక్వెన్స్ మొత్తం అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత ఉండే సీక్వెన్స్ మొత్తం చాలా బాగా అనిపించింది. సినిమా ఓవరాల్ గా మాత్రం ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఓవరాల్ ఎంగేజింగ్ ఉంది. పాజిల్ క్యారెక్టర్ కొంచెం కామెడీగా వెళ్ళిపోవడం వల్ల ఆ సీక్వెన్స్ కొంచెం నాకు కరెక్ట్ కాలేదు. సో ఇదండి ఫైనల్ గా పుష్ప ది రూల్ మూవీ రివ్యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ అవసన్ ఫిల్మ్స్.